अस्सलाम वालेकुम आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। आवाम के दरमियान रहते हुए अवामी मसाइल को हल करने और पिछली दौरे हुकूमत में ज़ेर इल्तिवा कामों को जल्द मुकम्मल करने के लिए सख्त मेहनत करेंगे। गोवर्धन रेड्डी का प्रेस कॉन्फ्रेंस से खिताब। पिछले इंतखाबात के मुकाबले इस बार नोटा के वोटों में कमी। बौद्ध हलके में सबसे ज़्यादा और आदिलाबाद हलके में सबसे कम नोटा का इस्तेमाल। कांग्रेस हुकूमत तमाम तबक़ात की फलाह व बहबूद के लिए काम करेगी और जल्द ही दिए गए 6 ज़मानतों को नाफिज किया जाएगा। मंगीला नरसिंह का खिताब। और अब खबरें तफसील से। DCCB के डायरेक्टर और सीनियर कायद गोवर्धन रेड्डी ने कहा कि वो आवाम के दरमियान रहते हुए अवामी मसाइल को हल करने और पिछली दौरे हुकूमत में ज़ेर इल्तिवा कामों को मुकम्मल करने के लिए सख्त मेहनत करेंगे। इन्होंने शहर मुस्तक़र में वाक़ कंदी श्रीनिवास रेड्डी प्रजा सेवा भवन में मुनक़िद एक मीडिया कॉन्फ्रेंस से खिताब किया। इन्होंने कहा कि असम्बली इंतखाबात में कंदी श्रीनिवास रेड्डी की शिकस्त के बावजूद हम अखलाक़ी तौर पर जीत गए और हमें तवक्के से ज़्यादा वोट मिले हैं। इन्होंने कहा कि 6 ज़मानतों पर 100 दिनों के अंदर अमल दरामद किया जाएगा और कांग्रेस दौरे हुकूमत में मुलाजिमत और रोज़गार के मौक़े पैदा करने के लिए काम करेंगे। इन्होंने कहा कि ज़िले में ज़ेर इल्तिवा प्रोजेक्ट्स को जल्द अज जल्द मुकम्मल करते हुए आबपाशी के पानी की ज़रूरियात को पूरा किया जाएगा। इस मीडिया कॉन्फ्रेंस में असम्बली यूथ कांग्रेस के ज़िला जनरल सेक्रेटरी समा रूपेश रेड्डी, सोशल मीडिया यूथ डिस्ट्रिक्ट कोऑर्डिनेटर कंडूरू रवि, कांग्रेस कायदीन रवि, लिंगन्ना, मंसूर, राज मोहम्मद और दिगर मौजूद थे। జరిగినటువంటి కౌంటింగ్లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ మేము ప్రజలకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మేము ఊహించుకున్నామో అంతకంటే ఎక్కువ ఓట్లు ప్రజలు మాకు వేసినందుకు, అదేవిధంగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలతోటే మరి ఈ 6 గ్యారెంటీలు ఏవైతే మరి చెప్పడం జరిగిందో 6 గ్యారెంటీల విషయంలో మరి 9వ తేదీ నాడు మరి సోనియా గాంధీ గారు ఎవరైతే తెలంగాణ ఇచ్చారో వారు స్వయంగా దీన్ని చట్టబద్ధత చేసి మరి 100 రోజుల్లో ఈ 6 హామీలను అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పడం జరిగింది. అందుకని చెప్పి ప్రజల మధ్యనే ఉంటూ కంది శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మేము కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మేమందరం కూడా మరి ఏదైతే 10 సంవత్సరాల నుంచి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత అవినీతి పాలన, ఒక కుటుంబం అవినీతికి పాల్పడి ఏ విధంగా ప్రజలు దోసుకున్నారో మీరంతా కూడా చూడడం జరిగింది. మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజల లోపల ఉన్నటువంటి వ్యతిరేకత ఈరోజు దాదాపు 40,000 50,000 మెజారిటీతో చాలామంది అభ్యర్థులు గెలవడం జరిగింది. ప్రభుత్వం వచ్చింది కనుక ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల యొక్క సమస్యలు కావచ్చు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఫలాలను ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు అవినీతి పాలన అంతం చేయడంలో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తూ మరి ఈసారి ఏదైతే ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎమ్మెల్యే కుటుంబం కావచ్చు, మరి జోగు రామన్న గారి కుటుంబం కావచ్చు, ఏదైతే అవినీతికి పాల్పడ్డారో ఇక ముందు ఆ అవినీతి సాగదు. రిమ్స్ కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఇంకా పెన్గంగా ప్రాజెక్ట్ ఏదైతే పెండింగ్ ఉన్నదో దానికి విషయంలో కావచ్చు, అన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలకు ఏదైతే నీళ్ళు అందాలనో, ప్రజలకు ఏదైతే ఉద్యోగాలు రావాలనో, మరి గతంలో కూడా మీరంతా చూశారు, రోస్టర్ సిస్టమ్ మెయింటైన్ చేయమని చెప్పి కోరితే నా పైన కంప్లైంట్ ఇచ్చి నన్ను ప్రగతి భవన్కు రానియకుండా చేసిండు జోగురామన్. ఈరోజు ఏమైంది, ప్రగతి భవన్ పేరే మార్చేసిండు, ప్రగతి భవనే లేదు. 2 సంవత్సరాల నుంచి ఏదైతే నాకు మానసిక శోభని నేను ఏదైతే అనుభవించినో అదే శోభ ఆయన కూడా అనుభవించాలని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మేము ఓటమి చెందినప్పటికీ నైతికంగా మేము విజయం సాధించినట్టే. మా ప్రభుత్వం వచ్చింది కనుక ఖచ్చితంగా జోగు రామన్న చేసినటువంటి అవినీతి అంతా కూడా బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇక ముందు ఏదైతే సిన్సియర్గా పనిచేసినటువంటి నావలాంటి కార్యకర్తలు కావచ్చు, దాదాపు 500 మంది ఉద్యమకారులను ఈయన దూరం పెట్టడం వల్లే ఈరోజు ఆయన ఓటమి చెందిండు అని చెప్పి ఖచ్చితంగా మేము చెప్పచ్చు. మరి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఈరోజు ప్రజల కొరకే పనిచేస్తాం.
రాబోయే ఎన్నికలలో ఏ ఎన్నిక వచ్చినా గట్టిగా నిలబడి మరి ఆ ఎన్నికలన్నీ కూడా కైవసం చేసుకునే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భాన్ని చేస్తున్నాం। असम्बली इंतखाबात में हिस्सा लेने वाले उम्मीदवारों को नापसंद करने के लिए नोटा का इस्तेमाल होता है। नोटा में डाले गए वोटों की तादाद में इजाफा होता रहा है, लेकिन इस बार ये तादाद कम हुई है। इलेक्शन कमीशन ने मुकाबले में शामिल उम्मीदवारों को वोट आउट करने के लिए खुसूसी तौर पर ऊपर से कोई नहीं नाफिज किया। आदिलाबाद ज़िले के 10 हलकों के इस इंतखाबात में 17,327 लोगों ने नोटों की हिमायत की। नोटा ने 2018 के इंतखाबात में 20,254 वोट हासिल किए थे, लेकिन इस बार इसमें 2,927 वोटों की कमी वाक़ई हुई है। बौद्ध हलक़े में सबसे ज़्यादा 2,565 और आदिलाबाद में सबसे कम 5,992 नोटा वोट पड़े हैं। INTUC के ज़िला सदर मुनीगिला नरसिंह ने कहा कि कांग्रेस हुकूमत तमाम तबक़ात के लोगों की फलाह बहबूद के लिए काम करेगी और जल्द ही दिए गए 6 ज़मानतों को नाफिज करेगी। इन्होंने आदिलाबाद शहर मुस्तक़र के प्रेस क्लब में मुनक़िद एक मीडिया कॉन्फ्रेंस से खिताब किया। इन्होंने हल्के खानापुर से कांग्रेस उम्मीदवार MLA मुंतखब होने वाले वेड़मा बुज्जू पटेल को मुबारकबाद पेश की। इन्होंने कहा कि हम BJP लीडरों की किसी भी इंतशार में मुलविस होने से रोकेंगे और हम लोगों के मसाइल के ख़िलाफ़ लड़ते रहेंगे। असम्बली इंतखाबात में कंदी श्रीनिवास रेड्डी की मदद करने पर आवाम का शुक्रिया अदा किया। बाद अज़ा INTUC के अलहक़ से के तौर पर तश्कील दी गई मेडिकल एंड एम्प्लॉइज़ यूनियन की नई कमेटी मेंबरान की गुलपोशी करते हुए तहनीयत पेश की गई। తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మరి ఆదిలాబాద్ నియోజకవర్గంలో మరి 48,000 పైచిలుకు ఓట్లు సాధించి ఆదిలాబాద్ జిల్లాలో సోదరుడు మిత్రుడు ఖానాపూర్ ఎమ్మెల్యేగా వేడమ బొజ్జు గారు ఎన్నికైన దానికి అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, మనకి ఎటువంటి అభ్యంతరం లేదు, మనకి ఎటువంటి భయపడే అవసరం లేదు। ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఏదైతే బీజేపీ పార్టీ గెలిచిందో మరి బీజేపీ ఐడియాలజీ ఇక్కడ నడవదు, ఇక్కడ నడిచేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ। మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి నాయకులు మేమంతా కూడా ఓటేసిన వాళ్ళకు అన్ని వర్గాలకు అన్ని ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు అన్ని పార్టీల ప్రజలకు సమానంగా హక్కులు మా యొక్క పథకాలు అందే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఏదైతే 6 గ్యారంటీ పథకాలు అమలు చేయబోతున్నామో తొందరనే ఇవి తప్పకుండా ఇవన్నీ అమలవుతాయి। తెలంగాణ ప్రజలు ఇవన్నీ సద్వినియోగం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి వారు కూడా నెక్స్ట్ తరాలకు చేయుతంచే విధంగా చేయాలని మనవి చేస్తూ ఏదైతే బీజేపీ నాయకులు మరి ఏమైనా అరాచకాలు చేస్తే వారిని తీవ్రంగా అడ్డుకుంటాం। ల్యాండ్ కానీ ఈ శాండ్ కానీ మైనింగ్ కానీ ఇంకేమన్నా కానీ అవేమీ నడనీయమని చెప్తా ఉన్నా। ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకత్వం ఉన్నది, గ్రామాల కార్యకర్తలు ఉన్నారు, మరి ఇంతమంది పని చేసిన అవసరం ఉన్నది। మరి అందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఫలాలు అందే విధంగా కృషి చేస్తామని ఇంతకుముందు ఏవైతే వీళ్ళు తప్పుడు కేసులు పెట్టిండో అవన్నీ సమీక్షించి మరి అందరికి న్యాయం చేసే విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ INTUC అనుబంధ సంఘమైనటువంటి పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆదిలాబాద్ రిమ్స్లా మరి ఏర్పడడం జరిగింది। మరి హడక్ కమిటీ చైర్మన్గా పెద్దలు గౌరవనీయులు గోపు మహేందర్, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా
శ్రీనివాస్ గారిని మరి ఇంకా ఇతరత్ర మొత్తం మందిని కూడా వేయడం జరిగింది. పూర్తి కమిటీ 6 నెలల లోపల కంప్లీట్ చేసి మరి రిమ్స్ని అక్కడ ఉద్యోగాలు కానీ ఇటు సేవలలో కానీ మరి అన్నింటిలో కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ మరి మాకు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై. రిమ్స్ విభాగం అధ్యక్షుడిగా ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ శ్యామ్ గారికి మరియు వెంకటరెడ్డి గారికి, ఐఎన్టీసీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మునిగల నరసింగ్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. हल्का असम्बली कुत्तागुड़म से सीपीआई के रियासती सेक्रेटरी कोनेनी संभाशिवराव के बतौर एमएलए मुंतखब होने पर आदिलाबाद सीपीआई पार्टी कायदीन और कारकुनों ने आदिलाबाद में जश्न मनाया। पार्टी कायदीन और कारकुनों ने पीर के रोज़ आदिलाबाद में तेलंगाना तल्ली चौक पर आतिशबाजी करते हुए और मिठाइयाँ तकसीम करते हुए खुशी का इजहार किया। पार्टी के रियासती कायद सरगा विलास ने कहा कि वो कांग्रेस के मंशूर पर बहुत जल्द अमल आवारी की जाएगी। इन्होंने वाज़े किया कि अवामी मसाइल पर इनकी जद्दोजहद मुसलसल जारी रहेगी। इन्होंने कहा कि मज़दूरों को मिलने वाले हुकूक़ के लिए भरपूर मुहिम चलाएंगे। इस प्रोग्राम में पार्टी कायदीन विलास, देवीदास, कुंटाला रवि, सीरा देवेंद्र, मिश्रम भास्कर के अलावा दिगर मौजूद थे। తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును సిపిఐ ఆదిలాబాద్ జిల్లా ప్రశంసిస్తుంది. అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు కాంగ్రెస్ సిపిఐ పొత్తు సందర్భంగా పోటీ చేసినటువంటి కొత్తగూడెంలో అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి కొత్తగూడెం ప్రజలకు కూడా సిపిఐ ఆదిలాబాద్ జిల్లా ధన్యవాదాలు తెలుపుతుంది. ముఖ్యంగా ఈరోజు దేశంలో మతతత్వం బీజేపీ నాయకత్వంలో హిందుత్వ పేరటలో మతతత్వం విస్తరించే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మతతత్వానికి ఒక చెంపపెట్టు పెట్టి కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అదేవిధంగా సిపిఐ వీరి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అభినందనీయం. మేనిఫెస్టో ప్రకటించడం జరిగిందో ఆ మేనిఫెస్టోను అమలు చేయడానికి సర్వ విధాల ప్రజల సహకారంతో ప్రతిపక్షాల సహకారంతో అమలు చేయడానికి కృషి చేస్తామని అదేవిధంగా సిపిఐ ఈ రోజు నుండి పోరాటాలు ప్రజల కొరకు కార్మికుల కొరకు పోరాటాలు చేస్తుందని ఈ సందర్భంగా ప్రజలకు धन्यवाद తెలుపుతూ बीजेपी के ज़िला सदर और एमएलए उम्मीदवार के तौर पर मुकाबला करने वाले पायल शंकर ने कामयाबी हासिल की। पार्टी के मंडल सदर निकम दत्तू ने कहा कि वो नाम लेकर सबका शुक्रिया अदा कर रहे हैं। इन्होंने बेला मंडल मुस्तखर में पार्टी दफ्तर में मुनक़िद प्रेस कॉन्फ्रेंस से खिताब किया। इन्होंने कहा कि हर गांव में शक्ति और बूथ कमेटी के मेंबरान जिन्होंने गांव-गांव जाकर पार्टी की कामयाबी में अहम रोल अदा करने वाले तमाम लोगों का शुक्रिया अदा किया। बाद अज़ा जश्न मना गया और पार्टी कारकुनों ने एक दूसरों को मिठाई खिलाते हुए मुबारकबाद पेश की। असेंबली का चुनाव नतीजे आए, इसके बारे में जो हमारे शंकर अन्ना को भारी से भारी मेजॉरिटी से जीता है। शंकर अन्ना जो ऐसा व्यक्ति है 15 साल 3 बार हारने के बाद पब्लिक में रहा, कभी एक दिन घर को नहीं बैठा, हारे सो दूसरे दिन से पब्लिक सेवा में काम करे। ये देख के हर जनता और आदिलाबाद असेंबली की जनता और बेला मंडल की जनता ये बार शंकर अन्ना को बहुत बड़ा सपोर्ट करे। और जो 15 साल से हमारे बीजेपी के जो भारतीय जनता पार्टी के कार्यकर्ता है, कभी किसी पार्टी के लालच में न जाते हुए हर भारतीय जनता पार्टी को सैनिक के जैसे मदद करे, एक दिन घर में नहीं बैठे। अभी हमारा बेला मंडल इलेक्शन प्रचार में 1 महीना हमारे साथ में जो बेला मंडल के भारतीय जनता पार्टी के बूथ अध्यक्ष, शक्ति कमेटी अध्यक्ष और बीजेपी के कार्यकर्ते तन मन धन से काम करे, निस्वार्थी, किसी का 1 रुपया का आस न रखते हुए सुबह से शाम तक सैनिक के जैसे इस तरह काम करे और हर बूथ कमेटी में उन्हें मेहनत करे। इसीलिए मैं बेला मंडल भारतीय जनता पार्टी के अध्यक्ष नाते इस बेला मंडल हर भारतीय जनता पार्टी को कार्यकर्ता को नतमस्तक होके 2 हाथ जोड़ के प्रणाम करता हूँ। जिला एजुकेशन ऑफिसर आदिलाबाद टी प्रणीता ने कहा कि मुत्तहिदा ज़िला आदिलाबाद में ओपन स्कूल के ज़रिए मुनक्किद होने वाली 10वीं जमात और इंटरमीडिएट के नताइज जारी कर दिए गए हैं। नताइज www.tnbsc.ac.in
www.telanganaopenSchool.org वेबसाइट पर दस्तियाब है। इन्होंने कहा कि अगर वेबसाइट पर रखे गए मार्क मेमो में कोई गलतियां हैं तो इस महीने की 21 तारीख से पहले दरख्वास्त देने का मशवरा दिया। दोबारा गिनती और दोबारा तस्दीक के लिए फ़ीस इस महीने की 16 तारीख तक मी सेवा के ज़रिए अदा की जा सकती है। खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। आवाम के दरमियान रहते हुए अवामी मसाइल को हल करने और पिछली दौरे हुकूमत में ज़ेर इल्तिवा कामों को जल्द मुकम्मल करने के लिए सख्त मेहनत करेंगे। गोवर्धन रेड्डी का प्रेस कॉन्फ्रेंस से खिताब। पिछले इंतखाबात के मुकाबले इस बार नोटा के वोटों में कमी। बौद्ध हलक़े में सबसे ज़्यादा और आदिलाबाद हलक़े में सबसे कम नोटा का इस्तेमाल। कांग्रेस हुकूमत तमाम तबक़ात की फलाह व बहबूद के लिए काम करेगी और जल्द ही दिए गए 6 ज़मानतों को नाफिज किया जाएगा। मंगीला नरसिंह का खिताब। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अमन न्यूज़ उर्दू खबरनामा।